ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో చర్చించేందుకు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సిద్ధమైంది. నెల 29న ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది. గత సమావేశాల్లో కౌశిక్ రెడ్డి ఇష్యూను పరిశీలించాలంటూ అసెంబ్లీ స్పీకర్ ఎథిక్స్ కమిటీకి లేఖ పంపారు. కడియం శ్రీహరిపై పాడి కౌశిక్ రెడ్డి అనైతిక ప్రవర్తనకు సంబంధించిన అంశాన్ని పరిశీలించనున్న ఎథిక్స్ కమిటీ పరిశీలించనుంది. తదుపరి చర్యలను సిఫార్సు చేయడానికి కమిటీ సమావేశం కానుంది. ఎథిక్స్ కమిటీ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి కంటే ముందుగా రేవంత్ రెడ్డిని ఎథిక్స్ కమిటీ ముందుకు పంపాలంటూ సవాలు చేశారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ముఖ్యమంత్రినే ముందు ఎథిక్స్ కమిటీ ముందుకు పిలవాలి. ఫస్ట్ పిలవాల్సింది ఆయన్నే. ఇప్పుడు నైతిక విలువలంటే అందరికీ ఒక రకంగానే వర్తించాలి. కౌశిక్ రెడ్డికి ఒక తిరిగా, ముఖ్యమంత్రికి ఒక తిరిగా, దానం నాగేందర్కి ఒక తిరిగా, సామేల్ గారికి ఒక తిరిగా, ఇట్లా ఎవరికి వాళ్ళతో విడివిడిగా కాదు కదా. కౌశిక్ రెడ్డికి ఏ నిబంధనలు ఏ రూల్స్ వర్తిస్తాయో వాళ్ళకు కూడా అదే రూల్స్ వర్తించాలి. అప్పుడే దాన్ని ఎథిక్స్ కమిటీ అంటారు. లేకపోతే అది పొలిటికల్ కమిటీ అవుతుంది తప్ప ఎథిక్స్ కమిటీ కాదు. అది డెఫినెట్గా ఇవాళ నేను కోరుతున్నా, ఎథిక్స్ కమిటీ పొలిటికల్ కమిటీగా మారద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్న దాంట్లో ఉన్న సభ్యులందరినీ కూడా. డెఫినెట్గా కౌశిక్ రెడ్డి గారి మీద చర్చించే కంటే మొదలు ఇవన్నీ కూడా చూడాలి ఎథిక్స్ కమిటీ. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ముఖ్యమంత్రినే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో చర్చించేందుకు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సిద్ధమైంది. ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది. గత సమావేశాల్లో కౌశిక్ రెడ్డి ఇష్యూను పరిశీలించాలంటూ అసెంబ్లీ స్పీకర్ ఎథిక్స్ కమిటీకి లేఖ పంపారు. కడియం శ్రీహరిపై పాడి కౌశిక్ రెడ్డి అనైతిక ప్రవర్తనకు సంబంధించిన అంశాన్ని పరిశీలించనున్న ఎథిక్స్ కమిటీ పరిశీలించినట్టుగా తెలుస్తోంది. తదుపరి చర్యలను సిఫార్సు చేయడానికి కమిటీ సమావేశం కానుంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ముఖ్యమంత్రినే ముందు ఎథిక్స్ కమిటీ ముందుకు పిలవాలి. ఫస్ట్ పిలవాల్సింది ఆయన్నే. ఇప్పుడు నైతిక విలువలంటే అందరికీ ఒక రకంగానే వర్తించాలి. కౌశిక్ రెడ్డికి ఒక తిరిగా, ముఖ్యమంత్రికి ఒక తిరిగా, దానం నాగేందర్కి ఒక తిరిగా, సామేల్ గారికి ఒక తిరిగా, ఇట్లా ఎవరికి వాళ్ళతో విడివిడిగా కాదు కదా. కౌశిక్ రెడ్డికి ఏ నిబంధనలు ఏ రూల్స్ వర్తిస్తాయో వాళ్ళకు కూడా అదే రూల్స్ వర్తించాలి. అప్పుడే దాన్ని ఎథిక్స్ కమిటీ అంటారు. లేకపోతే అది పొలిటికల్ కమిటీ అవుతుంది తప్ప ఎథిక్స్ కమిటీ కాదు. అది డెఫినెట్గా ఇవాళ నేను కోరుతున్నా, ఎథిక్స్ కమిటీ పొలిటికల్ కమిటీగా మారద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్న దాంట్లో ఉన్న సభ్యులందరినీ కూడా. డెఫినెట్గా కౌశిక్ రెడ్డి గారి మీద చర్చించే కంటే మొదలు ఇవన్నీ కూడా చూడాలి ఎథిక్స్ కమిటీ. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ముఖ్యమంత్రినే ముందు ఎథిక్స్ కమిటీ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి కంటే ముందుగా రేవంత్ రెడ్డిని ఎథిక్స్ కమిటీ ముందుకు పంపాలంటూ సవాలు చేశారు. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికే కౌశిక్ రెడ్డి పైన రకరకాల ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. గతంలో అటు గవర్నర్ పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వాన్ని పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ముఖ్యంగా మహిళల పైన చేసిన వ్యాఖ్యల పైన ఇప్పటికే అటు అసెంబ్లీ స్పీకర్ అయితే స్పీకర్ ఇప్పటికే సీరియస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక ఎథిక్స్ కమిటీ కూడా రిఫర్ చేయాలని చెప్పేసి కూడా తన కౌశిక్ రెడ్డిని గతంలోనే ఈ వాదన ముందుకు వచ్చింది. సో చాలా రోజుల తర్వాత ఎథిక్స్ కమిటీ ఈసారి ఖచ్చితంగా తనను రిఫర్ చేయాలి. ఒకవేళ ఏదైతే ఇప్పుడు చేసిన వ్యాఖ్యలన్నింటినీ, అంటే కౌశిక్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉండి కొంత అసభ్య పదజాలం వాడుతున్న విషయంలో కొత్త రీసెంట్ ఏదైతే చిన్న మేడారం అంటే హుజరాబాద్ లో మేడారం జాతర విషయంలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ని కూడా తను దూషించడం కావచ్చు, కులానికి సంబంధించిన ఆ పేరు పెట్టి, సో ఆ విషయాన్ని కూడా పరిధిలోకి తీసుకొని శాసనసభ్యుడిగా ఉన్న కౌశిక్ రెడ్డిని ఎథిక్స్ కమిటీ వైపు మళ్లించాలి. ఎథిక్స్ కమిటీలో చేసిన తప్పే అని కూడా ఖచ్చితంగా శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిన అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే రకరకాల వాదనలు వినిపిస్తూ వస్తున్నాయి. చాలా డేస్ తర్వాత ఎథిక్స్ కమిటీ మళ్ళీ ముందుకు రావడం జరిగింది. సో ఎథిక్స్ కమిటీ విషయంలో కౌశిక్ రెడ్డి అంశమే కానీ ఇంకా రకరకాల అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఈ సెప్టెంబర్ 6న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంతలోపు ఎథిక్స్ కమిటీ సివియర్ గా చర్చలు తీసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనే అంశం కూడా కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.